ముహూర్తం పెట్టాలంటే గమనించండి. ఎందుకంటే క్రీస్తునకు ఒక్కనికి ప్రదానము చేయబడిన సంఘము ఎలా ఉండాలని అంటే దానినే ఆత్మ సంబంధమైన వ్యభిచారం. భక్తిలో కూడా కుటుంబం ఎలా ఉంటుందో అంత పరిశుద్ధంగా భక్తులు కూడా ఉండాలి. అందుచేత మనం ఎలా ఉండాలి పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. అనేకమైన సందర్భాల్లో దేని కూర్చోనంటే మనం కూర్చోనమాట. ఒక దినాన సమరయ్య అనేటువంటి ప్రాంతానికి ఒక స్త్రీతో యేసుప్రభువు వారు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక బావి గోడ మీద కూకుని ఆకలి కొనినట్లుగా ఉన్నాడు. అప్పుడు శిష్యులు ఊర్లోనికి వెళ్ళి రొట్టెలు తేవడానికి వెళ్ళారు. మరలా ఆయన దప్పిక కొన్నట్లుగా ఉన్నాడు. ఈ లోపల 12 గంటలకు ఒక ఆమె వచ్చి నీళ్లు తోడికి వెళ్తుందట. పూర్వం నీళ్లు ఎన్ని గంటలు తోడేవారు నూతులో నీళ్లు? 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, ఒక 50 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనకి నీళ్లు ఎక్కడాయి అండి? అప్పుడు గవర్నమెంట్ పైపులు లేవు. అప్పుడు ఏ పైపులు? బావి నీళ్ళు అనమాట. నీళ్లు తోడుకోవటం, చెరువులోకి వెళ్ళి తెచ్చుకోవటం, కాలువ నుండి తెచ్చుకోవటం. ఎక్కడ బావి మంచిలు ఉచ్చగల నీళ్లు ఉంటాయంటే ఆ బావి నీళ్లు తోడు తెచ్చుకోవటం. అటువంటి కాలం ఇంకా చూడండి, 50 సంవత్సరాల కాడి నుంచి కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇలాగే ఉంది పరిస్థితి. పశువులకి బావి నీళ్ళే, ఇటువంటి పరిస్థితి. అందుచేత అక్కడ ఏం చేశాడంటే మంచి నీళ్లు దాహం కొన్నట్లుగా ఉంటూ ఒక అమ్మాయి వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు వస్తుందట. ఆమెను పట్టుకోవటానికి వచ్చాడు. ఆమె ఎవరు అంటే ఒక ఇశ్రాయేలే, వాళ్ళు యూదులే. కానీ వాళ్ళు వేరేసారు యూదులు. ఎందుకనంటే వీళ్ళు కొందరు అన్య ప్రజలతో వివాహాలు చేసుకున్నారని వేలేశారు. యూదులు అనేటువంటి ప్రజలను దేవుడు నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. యూదులు అనేటువంటి ప్రజలతో నా వాగ్దానం నెరవేరుస్తానని, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. కానీ ప్రపంచం ఈ యూదులు అనేటువంటి వారిని లేకుండా చేయాలనేటువంటి ఆలోచన. గమనించండి, ఉక్రెయిన్ అనేటువంటి దేశంలో 3 సంవత్సరాల మట్టి యుద్ధం జరుగుతుంది యూదుల మీద. ఇశ్రాయేల్ యొక్క దేశంలో 3 సంవత్సరాల క్రితం నుండి యుద్ధం జరిగింది. అంతంత కాలం ఏ దేశాల్లోనూ జరగల. యూదులను లేకుండా చేయాలనేటువంటి సాతాను యుక్తి, మనుషులు కాదు అది. కనుక ఇటువంటి సందర్భాలన్నిటిలో కూడా దేవుని జ్ఞానం ఎంతైనా ఉంది. లోక కళ్యాణానికి సంఘం కావాలి, లోక కళ్యాణానికి పెండ్లే వధువు కావాలి. అందుచేత లోకంలో కొట్టిన తిట్టిన క్రైస్తవ సేవకులు సువార్త పత్రికల ద్వారా, అట్లాగే సువార్త ద్వారా అనేకమైన రకాలుగా ఈ సువార్త పరిచర్య జరుగుతుంది. ఇది దేవుని ప్రణాళిక. నేను 10-15 ఎకరాల వ్యవసాయం చేసేవాడిని. నేను కష్టపడగలను. 2 మనుషులు పని చేసేవాడిని. కానీ ఆ పని నాకు నచ్చదని చెప్పాడు దేవుడు. ఏమండి, అది కాదు నీకు ముఖ్యమైనది, ఆత్మల సంపద ప్రాముఖ్యమైనది. ఈ ధన సంపదలు శాశ్వతమని కావు. కనుక దేవుని రాజ్యమును నువ్వు కట్టాలని దేవుడు మాట్లాడినప్పుడు అక్కడి ఆకుమళ్ళు పోసి లంకలేసిన శేనిని బతిమాలు కౌలుకిచ్చి వచ్చేసాను. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆధ్యాత్మికత స్థితిలో మనం ముందుకు వెళ్ళాలి. అయితే ఇక్కడ మనం ముందుగా చదువుకున్న యోహాను సువార్త 2వ అధ్యాయం 9వ వచనములో ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో గమనించండి. ఎందుకనండి యూదుల వివాహాల్లో 6 రాత్రి బాణాల నిండా మరి ద్రాక్ష రసాన్ని పోసి పెండ్లి విందులో పోస్తారు. ఆ విందులో ఏది తక్కువ వచ్చినా అగౌరవం, మర్యాద, అట్లాగే వారికి ఉన్న పరువు పోకుండా కాపాడుకోవాలి. కానీ మధ్యలో ద్రాక్షరసం అయిపోయింది. వాళ్ళు ఇల్లు పోతుందేమో, గౌరవం పోతుందేమో అని వాళ్ళు తొందరగా రహస్యంగా కింద మీద ఆలోచిస్తూ ఉన్నారు. యేసుప్రభువు వారి తల్లి అప్పటికి ఆయన ఎప్పుడు అద్భుతాలు చేయడం ప్రారంభించలేదు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి, ఒరే నాన్న ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది అని తన కుమారుడు కనుక మరియమ్మ అడుగుతుంటే, అమ్మ నాతో నీకేం పని? సమయం అంటే కావలసిన వాడు నువ్వు అడుగుతావేంటి అనే భావం. నాతో నీకేం పని అని మాట్లాడినప్పుడు అప్పుడు ఆమె ఎట్లా కాదని చెప్పి
అక్కడ పరిచారికుల దగ్గరికి వెళ్ళి యేసుప్రభుని మీరు అడగండి, మీరు అడిగితే ఆయన ఇస్తాడు, ఏం చేయమంటాడో చేయండి అయ్యా అని చెప్పినప్పుడు ఆమె చెప్పిన వాటిని బట్టి అక్కడికి వెళ్ళే పరిచారికులు కొందరు ఏమని చేశారంటే, అయ్యా ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, ఏదో చేస్తే బాగుంది, ఎలాగా ఇక్కడ సహాయపడండి అని అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఆ బాణం నిండా నీళ్లు పోయండి అని అన్నాడు. ఆయన నీళ్లు పోయమన్నప్పుడు పోయకపోతే అద్భుతం జరుగుతుందా? కనుక అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ నీళ్లు పోసారు. నీళ్లు పోసినప్పుడు మరి ఇప్పుడు ఏం చేయమంటారు, నీళ్లు పోసాం. అప్పుడు ఆయన అన్నాడు, తీసుకువెళ్ళి వడ్డించండి. అప్పుడు కూడా ఆయన చెప్పింది చేయకపోతే అద్భుతం జరుగుతుందా? సరే, అప్పుడు వాళ్ళు ఆ నీళ్లను తీసుకువెళ్ళి వడ్డిస్తుంటే ద్రాక్షరసం, మధురమైన కొత్త ద్రాక్షరసం చూడండి, చాలా అద్భుతంగా, చాలా రుచికరంగా, చాలా ఆశ్చర్యకరంగా ఆ ద్రాక్షరసం ఉన్నప్పుడు పెండ్లి పెద్దలట, పెండ్లి కుమార్ని, ఆ పరిచారికులను, పెద్దలను, ఆ గృహపు ఆ పరిచారికుని పిలిచి అతను భుజమే చేసేవారు. అబ్బాయి, మంచి ఆలోచన నీకు ఎలా వచ్చింది? అందరూ ఏం చేస్తారంటే ముందు మంచిది పోసి తర్వాత జబ్బుది పోసి కలిపేస్తారు అందరూ మొత్తగా ఉన్నప్పుడు. కానీ నీవు ముందు దానికంటే వెనక పోసింది చాలా రుచిగా ఉంది. ఎవరో నీకు ఆలోచన ఇచ్చిందో కానీ చాలా అద్భుతం. గమనించండి, యేసుప్రభు వారు ఆ గృహానికి వచ్చినప్పుడు ఆ ఇంటిలో ఏం జరిగింది? మధురముగా, అవమానానికి బదులు, నిస్సహాయానికి బదులు కార్యము దేవుడు ఎలా చేశాడనంటే మధురముగా మార్చాడు అనమాట. కనుక యేసుని వెంబడిస్తే మన జీవితం కూడా మధురంగా మారుతుందనమాట. యేసుని వెంబడించేస్తున్నాను, మతాన్ని వదిలిపెట్టేశాను, బంధువులను వదిలిపెట్టేశాను, ఏమైపోతానో అనుకున్నాం అనుకోండి, మన నిస్సారమైనది, ఇది మధురమైనది. దేని గురించి నువ్వు ఆలోచన చేయక్కర్లేదు. రోజున మంగమ్మ గారు మా ఇంటికి వచ్చి ఏమన్నదంటే, నేను ఉపాస ప్రార్థనకు వచ్చేదనమాట, మీ ఎకరాంగుడు 7 వారాలు వస్తాను అనుకుందట. నేను బాప్తిసం తీసుకుంటే మా ఇంట్లో ఏమన్నా వెలుగేమన్నా దొరుకుతుందా, ఏమన్నా మార్పు వస్తుందా అని అడిగిందా. నువ్వు తీసుకో అమ్మా, దేవుడు కార్యం చేస్తాడు. 3 నెలలు అవ్వకుండా కార్యం చేశాడు. జనవరి 1కి ఆమె తీసుకుంది, మార్చి నెలలో జరిగింది. సరే, ఏదైనా జాగ్రత్తగా ఉంటేనే కానీ ఏది కూడా ఒప్పుడు జరగదు. అందుచేత దేవుని పట్ల మనం ఏం చేయాలి అంటే విశ్వాసముతో మనం ముందుకు అడుగులేయాలి. అందుచేత యేసుని వెంబడించు, నీ కుటుంబం కూడా మధురంగా మార్చబడుతుంది. మరి సహోదరి కొన్ని వారాలు మరి వెంకటరాముడు మందిరానికి కూడా వచ్చా. అట్లాగే మరి ఎలాగైతే కొన్ని ఇబ్బందులు వారు పడ్డారు, అయినప్పటికీ దేవుడు మరి ఈ ఒక సత్యనారాయణ గారు వారి కుమార్తె పట్ల దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. ఆమెను బట్టి ఆమె యొక్క అత్తయ్య గారు వారి యొక్క ఆ కుటుంబస్తులు కూడా మార్పు పొంది అద్భుతాన్ని, ఎందుకనంటే ఒక మంచి నమ్మకాన్ని కలిగి ఉన్నారనమాట. వారి పట్ల ఎప్పుడైతే అద్భుతం జరిగిందో మరి సత్యనారాయణ గారు అల్లుడు గారు, వారి అక్క గారు అనంత్ గారు, వారి కుటుంబంలో కూడా దేవుని మందిరానికి రావటం ప్రారంభించారు. అలాగే ఒకరిని బట్టి మార్పు అనేటువంటిది, యేసుప్రభు వారిని బట్టి ప్రపంచంలో ఎంతమంది యేసుని అంగీకరించారు. 12 మంది శిష్యులతో ఆయన ప్రారంభించాడు. ఇవాళ కొన్ని కోట్ల శిష్యులు సేవకులు ఉన్నారు, కొన్ని వందల కోట్ల విశ్వాసులు ఉన్నారు. కారణం ఎందుకనంటే ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు. ఉన్నది ఉన్నట్లే, ఆయన అబద్ధం ఆడేవాడు కాదు, మోసం చేసేవాడు కాదు. ఆయన మన గూర్చి 3 మేకల మధ్య వేలాడిన వాడు. కనుక ఆయన మన గూర్చి తన ప్రాణాన్ని పెట్టిన వాడు. మన గూర్చి తన స్వరక్తముతో పరలోకానికి వెళ్ళి 3వ దినమున ఆయన స్వరక్తాన్ని ప్రోత్సహించి మన పాపానికి పరిహారం అనే క్రైదనం, విమోచన క్రైదనమును అక్కడ నిల్వ చేసి వచ్చిన వాడు ఆయన. అందుచేత యేసుని అంగీకరిస్తే మన జీవితంలో ఏం జరుగుతుంది అని అంటే పాప క్షమాపణ, విమోచన, రక్షణ కలుగుతుంది అనమాట. అయితే బైబిల్లో మనకు ఒక సందర్భాన్ని మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 8:5లోకి వచ్చినాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనాను.
యేసు ఆ శతాధిపతి, ప్రభువా నేను వచ్చి వాని స్వస్థపరిచదనని వానితో చెప్పుగా, ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడని కాను అని అంటున్నాడు. గమనించండి, శతాధిపతి దాసుడంట. అతడు రోమిడు కావచ్చు, లేకుంటే ఒక గ్రీకుడు కావచ్చు. అతని పరిపాలన కాలంలో, రోమ్ సామ్రాజ్యపు పరిపాలన కాలములో అతడు ఒక సైన్యాధిపతి. అయితే అతనికి ఒక దాసుడు ఉన్నాడు. దాసుడు రోగిగా ఉన్నాడు. యేసుప్రభువు వారి దగ్గరికి ఒక సైనికుడిని పంపించి, ఒకళ్ళిద్దరిని పంపించి, నా శతాధిపతి రోగిగా, నా ఒక దాసుడు రోగిగా ఉన్నాడు, అతని కొరకు చిన్న ప్రార్థన చేయమని చెప్పండి అని కబురు పంపించాడు. అక్కడ ఉన్నవాడు అన్నారు, అతను మంచివాడు, ఇక్కడ అతడు మంచి విశ్వాసం గలవాడు అని అంటే, యేసుప్రభువు వారు నేను చూస్తాను రండి అని అంటే, యేసుప్రభువు వారికి తెలుసు అతని విశ్వాసం. కానీ అక్కడ ఉండేటువంటి విశ్వాసులకు ఇంకా ఆయన అతనిలో ఉన్న విశ్వాసాన్ని చూపాలని కొన్ని అడుగులు అతని ఇంటి వైపుకు వేశారు. అతడు దూరంగా ఉండగానే ఏం చెప్తున్నా అంటే, అయ్యా నేను కూడా ఒక అధికారినే, నా కింద అనేకమైన ఒక 50 మంది కంటే 200 మంది కంటే సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పోయి ఈ పని చేసుకురామంటే అది నెల పట్టని, 15 రోజులు పట్టని, 20 రోజులు పట్టని, 3 నెలలు పట్టని ఆ పని పూర్తి చేసుకుని వెనక రావాల్సిందే. కానీ మీరు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కాను అని తగ్గించుకుని మాట్లాడినప్పుడు, నేను ఇశ్రాయేలు లాంటి వాడిని చూడలేదు, నీ దాసుడు బాగుపడ్డాడులే అబ్బాయి అని మాట్లాడినప్పుడు ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు. గనుక యేసుని ఆరాధిస్తే విశ్వాసం వలన అద్భుతం జరుగుతుంది అన్నమాట. యేసు ద్వారా మనకి ఏం కలుగుతుంది? నిత్య జీవం. యేసు ద్వారా మనకి ఏం కలుగుతుంది? పాప పరిహారం. యేసు ద్వారా పాప విమోచన, క్రైదనం ప్రాముఖ్యమైన దిగనుక మనం శ్రద్ధ మనస్సు కలిగి ఉండాలన్నమాట. దేవుని కొద్ది మాటలు ఈ గృహమందు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాగణుడును శరణుద్ధుడైన మా దేవా, సర్వశక్తిమంతుడగు మా తండ్రి, ఇదిగో ఈ ఒక రాత్రి గల సమయందు జరిగింపబడుతున్న ఈ స్తుతి కృతజ్ఞత కూటమిని మీరు దీవించి, జరిగింపబడుతున్న ప్రార్థనను మీరు దీవించి ఆశీర్వదించి వర్ధలింపచేయమని, ఈ గృహస్థులను మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నా పరమ తండ్రి. ఆమేన్. కేకు కార్యక్రమం జరుపుదామండి.